ధీరజ్ ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో కార్ షోరూమ్ నుంచి కాల్ వస్తుంది. సార్, మీరు ప్రీ బుకింగ్ చేసుకున్నారు కదా, రేపు వచ్చి కార్ తీసుకుని వెళ్ళకపోతే క్యాన్సిల్ అవుతుంది. మీరు కట్టిన బుకింగ్ అమౌంట్ కూడా తిరిగి రాదు అని అంటాడు. దాంతో ధీరజ్, అమౌంట్ అడ్జస్ట్ కాలేదండి, క్యాన్సిల్ చేసేయండి అని చెప్తాడు. ఆ మాట విన్న ప్రేమ ఫోన్ లాక్కుని, భయ్యా క్యాన్సిల్ చేయొద్దు, రేపటిలోగా మిగిలిన అమౌంట్ కట్టేసి కార్ తీసుకుంటాం అని చెప్తుంది. నీకేమైనా పిచ్చా, ఇన్ని రోజులు రాని డబ్బులు ఈరోజు ఎలా వస్తాయి అని అంటాడు. హలో అమాయక పాపారావు, ఈ రిచ్ కిడ్కి అందరూ రిచ్ ఫ్రెండ్సే, మనం ఇలా అడిగితే అలా ఇచ్చేస్తారు తెలుసా అని అంటుంది ప్రేమ. చూడు ప్రేమ, నువ్వు డబ్బులు అడక్కపోయినా పర్లేదు కానీ ఎలాంటి రిస్క్ తీసుకోకు, దానివల్ల ఇంట్లో ఎలాంటి గొడవ జరగకూడదు అని అంటాడు ధీరజ్. 1% కూడా ఉండదు, ఆ డబ్బుల సంగతి నాకు వదిలిపెట్టే అని ఉంటుంది ప్రేమ. సరే ట్రై చెయ్యి అయితే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధీరజ్. ఇక ప్రేమ ఇంట్లో తన నగల్ని బయటకు తీస్తుంది. నువ్వు బాధపడుతుంటే చూడలేకపోతున్నానురా, నా భర్త అందరి ముందు అవమానంతో తలదించుకోవడాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. ఈ నగలు బ్యాంకులో పెట్టి డబ్బులు తీసుకొస్తాను. ఈ విషయంలో నువ్వు నన్ను తిట్టినా కొట్టినా పర్లేదు, నువ్వు మాత్రం గర్వంగా తలెత్తుకోవాలి అని ఆ నగల్ని బ్యాగ్లో సర్దుకుంటుంది ప్రేమ. ఇక మరోవైపు కూతురు నెల తప్పలేదని విషయాన్ని లోపల దాచుకోలేక బయటకు చెప్పలేక ఇడ్లీ తను కొరడాతో బాదుకుంటూ ఉంటాడు. పిచ్చిగాని పట్టిందా, ఎందుకలా కొట్టుకుని చేస్తున్నావు అని అంటుంది భాగ్యం. దీన్ని కొట్టుకోవడం అని అనరు భాగ్యం, బాడీకి దెబ్బలను అలవాటు చేయడం అని అంటారు. కొట్టు అని అంటూ ఉంటాడు ఇడ్లీ. బుర్రకాని దొబ్బిందేంటి, దెబ్బలకు అలవాటు చేయడం ఏంటి అని భాగ్యం అంటే, ఎంత అమాయకంగా అడుగుతున్నావా, అమ్మడు కడుపు తప్పింది, అణుబాంబు పేల్చావు, ఈ విషయం బయటపడితే కుమ్మేస్తారు, అందుకే బాడీని రెడీ చేస్తున్నా అని అంటూ ఉంటాడు ఇడ్లీ. ఆపు, పీకితే పోయే వెంటుక ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, ఈ బాడీతో నువ్వు కిస్తులు పోటీలకు ఏమైనా వెళ్ళాలా ఏంటి, కొడితే కొట్టారులే కానీ నీ దిక్కుమాలని ఏడుపు ఆపలేదంటే వాళ్ళకంటే నేను కుళ్ళ పొడుస్తాను అని అంటుంది. నా పనే ఇలా ఉంటే పాపం అమ్మడి పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని అంటూ ఉంటాడు ఇడ్లీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.